1,00,000 ఓట్ల మెజారిటీ ఇది సొంత సెగ్మెంట్ కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యం. అందుకు తగ్గట్టుగానే వ్యూహాత్మక ప్రచారం నిర్వహిస్తున్నారు. కాదు దూసుకుపోతున్నారు. అధికార పార్టీ వైసీపీ కూడా ఏం తక్కువ కాదన్నట్లుగా వ్యవహరిస్తోంది. అభివృద్ధి చేపట్టిన సంక్షేమాన్ని తమ ప్రచార అస్త్రంగా చేసుకోనున్నారు. వాస్తవానికి కుప్పం నుంచి 7 సార్లు వరుస ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు చంద్రబాబుదే. 1985 నుంచి 2019 వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందారు. జగన్ పాలనలో మాత్రం చంద్రబాబు అత్యధిక సార్లు కుప్పంలో పర్యటించారు. ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పోటీ బరిలో ఉన్నారు. మెజారిటీ మాట తర్వాత చంద్రబాబు ఎలా గెలుస్తారో చూస్తామని వైసీపీ అంటుంటే విజయం కంటిన్యూగా తెలుగు తమ్ముళ్లు సవాల్ విసురుతున్నారు. కుప్పం రాజకీయ పరిస్థితిపై లేటెస్ట్ అప్డేట్స్ దీనిపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి సుధీర్ రెడ్డి అందిస్తారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ఊపందుకుంది. పార్టీ అధినేతలే ప్రచారాలు జోరుగా కొనసాగించేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతము చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో నిన్న 25వ తేదీ నుంచి ఈరోజు 26 వరకు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రచారంలో భాగంగా బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేసి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అయితే ఇప్పటి వరకు కూడా చిత్తూరు జిల్లాలో దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగా కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు పోటీ చేసి గెలుపొందారు. కానీ ఇప్పటివరకు ఓటమి అనేది చెవి చూడలేదు. అయితే ఆయన సొంత నియోజకవర్గం అయినటువంటి చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లిలో పుట్టినప్పటికీ మొదట 1989లో కుప్పం నుంచి పోటీ చేసి అక్కడ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ప్రస్తుతం 7 దఫాలు ఆయన ఎమ్మెల్యేగా కుప్పం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ప్రస్తుతం 8వ దఫా కానీ ఆయన గెలుపొందినట్టయితే ఇది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. అయితే కుప్పం నియోజకవర్గానికి సంబంధించి 3 రాష్ట్రాల సరిహద్దుగా చెప్పుకోవచ్చు. అటు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర 3 రాష్ట్రాల సరిహద్దు. అయితే గత ఎన్నికలు తీసుకున్నట్టయితే మెజారిటీ తగ్గినప్పటికీ ఈ దఫా ఎటువంటి పరిస్థితుల్లో 1,00,000 ఓట్లు తగ్గకూడదనేటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆయన బహిరంగ సభలు కావచ్చు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ యొక్క సభలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు 1-2 రోజులు వచ్చి వెళ్ళేదే తప్ప మిగిలిన రోజు కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తూ ఆయన వ్యక్తిగత అయినటువంటి ఎవరైతే అనుచరులు ఉంటారో పార్టీ నాయకులు ఉంటారో వీళ్ళంతా కూడా ఈ యొక్క ఎన్నికల్లో ప్రచారం కొనసాగించేవాళ్ళు. అయినప్పటికీ భారీ మెజారిటీతో ఆయన్ని గెలిపించేటువంటి పరిస్థితి చూసాము. అయితే ఈ యొక్క 2024 ఎన్నికలు చూసుకున్నట్టయితే ఇటు వైకాపా సంబంధించి ఎమ్మెల్సీ భరత్ కుమార్ని అక్కడ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టడము, అలాగే అతను పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇప్పటివరకు మున్సిపాలిటీగా ఉన్న దాన్ని రెవెన్యూ డివిజన్గా కుప్పం నియోజకవర్గాన్ని చేసినటువంటి పరిస్థితి ఉంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫుల్ టార్గెట్ చేసినట్లు కూడా మనకు స్పష్టమవుతుంది. ఎందుకంటే ఎక్కువ ఆయన పొంగునూరు కన్నా కూడా కుప్పం మీద కాన్సన్ట్రేషన్ చేసి చంద్రబాబుని ఓటమి చూడాలా, అలాగే చంద్రబాబు మెజారిటీ తగ్గించే విధంగా చూడాలనే నేపథ్యంలో పూర్తిగా అక్కడ అభివృద్ధి పనులు కావచ్చు, ఇటీవల జరిగినటువంటి అభివృద్ధి పనులు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. అలాగే అంద్రేనివా ప్రాజెక్టు కూడా గత నెల తీసుకున్నట్టయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఈ యొక్క అంద్రేనివా కాలువ కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. ఎన్ని చేసినప్పటికీ అక్కడ ప్రజలు మాత్రము చంద్రబాబు నాయుడు ఆదరాభిమానాలు కోరుకుంటూ తన గెలుపుకే తథ్యంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి.